నేను చెప్తే ధర్మం అవ్వదు, మీరు చెప్తే ధర్మం అవ్వదు. ఎవరు చెప్తే ధర్మం అవుతుంది? వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదం ఎవరు? ఈశ్వరుడే వేదం. నేను నా ఊపిరి రెండు కావుగా, ఈశ్వరుడు ఈశ్వరుడి వాక్కు రెండు కావుగా. ఈశ్వరుడు అనాది అయితే వేదం కూడా అనాది. నేను ఎప్పుడు పుట్టాను? నా ఊపిరి ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టాను. నేను ఎప్పుడు ఉండను? నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు నేను ఉండను. వేదం ఎప్పుడు పుట్టింది? ఈశ్వరుడి ఊపిరి ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టింది. ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు? అనాది, తెలియదు. కాబట్టి వేదం ఎప్పుడు పుట్టింది? తెలియదు. ఆ వేదమే ధర్మము, అది చెప్పింది ధర్మం. వేదం ఏం చెప్పిందో అది ధర్మం తప్ప నువ్వు చెప్పినది ధర్మము కాదు. అందుకే వేద ప్రమాణమును ఎవరు అంగీకరించారో వాడు నాస్తికుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు వేదము చెప్పినటువంటి ధర్మము నీవు చెయ్యవలసిన పని నువ్వు చేయుట. నీవు క్షత్రియుడవు. ఏమిటి నీ ధర్మం? లోకంలో ధర్మం తప్పిన వాళ్ళని చంపడం నీ ధర్మం. దుర్యోధనుడు ధర్మం తప్పాడా లేదా? ఆ శరీరాన్ని చంపేయాలంతే. శరీరంలోంచి జీవుడు విడిపోయేటట్టుగా కొట్టేయాలి.